హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐఆర్సిటిసి స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేయాలనే విషయం గురించి మాట్లాడుతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఏసీ టికెట్ బుక్ చేసి చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే స్లీపర్ క్లాస్ టికెట్ కూడా బుక్ చేసి చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ స్లీపర్ క్లాస్ చేసేటప్పుడు ముందు మనం ఐ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే ఐఆర్సిటిసి ఫింగర్ ప్రింట్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఐఆర్సిటిసిలో యాప్ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయకుండానే డైరెక్ట్ ఫింగర్ ప్రింట్ పైన టచ్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటంటే ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రమ్ అండ్ టు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే ఐఆర్సిటిసి యాప్కి మాస్టర్ లిస్ట్ అనేది ముందుగానే క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ప్రాసెస్ అయ్యేటప్పుడు నేమ్ ఎంటర్ చేసే లోపలే టైం అనేది అయిపోతుంది కాబట్టి అదే మాస్టర్ లిస్ట్ ఉంటే డైరెక్ట్ రైట్ మార్క్ ఇచ్చి మనం ప్రాసెస్ ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ నాలుగో స్టెప్ ఏంటంటే ఐఆర్సిటిసి ఈ వాలెట్లో క్యాష్ అనేది ముందుగానే డిపాజిట్ చేసుకుని ఉంచుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం యాప్ ప్రాసెసింగ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే కార్డ్ సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఎంటర్ చేసే లోపలే టైం అనేది అయిపోతుంది. టికెట్ కూడా వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగానే ఈ వాలెట్లో క్యాష్ డిపాజిట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఐదో స్టెప్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 11 టికెట్ ఓపెన్ అవుతుంది కదా, మనం ఒక 2 మినిట్స్ ముందే లాగిన్ అనేది అయిపోవాలి. 2 మినిట్స్ 3 మినిట్స్ ముందే లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ అంటే వాలెట్లో క్యాష్ అనేది ఎలా యాడ్ చేయాలి, లేకుంటే మాస్టర్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇవి ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన లోగో పైన క్లిక్ చేసి వీడియోస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. 10:57 అవుతుంది. నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ పైన డిస్ప్లే పైన టైం చూడండి మొబైల్లో. 10:57 లాగిన్ అయ్యి తర్వాత ట్రైన్ పైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ జనరల్ కోటా పైన క్లిక్ చేసి తత్కాల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ ట్రైన్ కనిపిస్తుంది కదా, ట్రైన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాప్లో ఎన్ని ట్రైన్స్ ఆగుతున్నాయో ఆ ట్రైన్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ ట్రైన్స్ లిస్ట్లో మనకు కావాల్సిన ట్రైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న స్టాప్లో ఒకటే ట్రైన్ ఆగుతుంది కాబట్టి ఇక్కడ ఒకటే ట్రైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం బుక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్లీపర్ క్లాస్ కాబట్టి స్లీపర్ క్లాస్ పైన క్లిక్ చేయండి. ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి స్లీపర్ క్లాస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తూ ఉండాలి. అట్లా క్లిక్ చేయడం వల్ల, రీఫ్రెష్ చేయడం వల్ల మీకు యాప్ అనేది క్లోజ్ అవ్వదు. నెక్స్ట్ అనేది డిస్ప్లే అనేది ఆగకుండా ఉంటుంది. నెక్స్ట్ పైన టైమర్ అనేది కూడా టైం కూడా చూస్తూ గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ స్లీపర్ కింద అవైలబుల్ 72 సీట్స్ ఉన్నాయి కదా, అది ఎగ్జాక్ట్లీ టైం 11 అయిన వెంటనే స్లీపర్ పైన క్లిక్ చేసిన వెంటనే గ్రీన్ కలర్ అవుతుంది. గ్రీన్ కలర్ అయిన వెంటనే ప్యాసింజర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నా టైము 10:59 అవుతుంది. ఇంకా 11 అవ్వడానికి 1 మినిట్ ఉంది. ప్రతి 30 సెకండ్స్ ఒకసారి రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. స్లీపర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయినాక ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ప్యాసింజర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మాస్టర్ ప్యాసింజర్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్యాసింజర్ లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ కావాలో అన్ని సీట్స్ అనేది రైట్ మార్క్ ఇచ్చుకొని స్క్రీన్ డౌన్ చేసుకొని కింద బుక్ కన్ఫర్మ్ ఓన్లీ పైన క్లిక్ చేసి రైట్ మార్క్ వేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వెయిటింగ్ లిస్ట్లోకి ఏమైనా వెళ్తే మనకి క్యాష్ అనేది మనకి ఏం కట్ అవ్వదు. ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ కన్ఫర్మ్ అయితేనే మనకి సీట్ అనేది డిస్ప్లే పైన చూపిస్తుంది, కన్ఫర్మ్ కాకపోతే సీట్స్ అనేది అయిపోయాయి అని చెప్తుంది. ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ రైట్ మార్క్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా
పేజ్ అనేది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిన వెంటనే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాలెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెసింగ్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది. తర్వాత పే నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టికెట్ అనేది కన్ఫర్మేషన్ కోసం కొంత టైం అనేది తీసుకుంటుంది. కన్ఫర్మేషన్ అయినట్టు మీకు టికెట్ అనేది ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ప్రాసెసింగ్ పేమెంట్ అని ఉంది కదా, ప్రాసెసింగ్ పేమెంట్ కొంచెం టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుంది. టికెట్ ఇప్పుడు నెక్స్ట్ అనేది టికెట్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్లో ఉంది. ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీకు డిస్ప్లే పైన టికెట్ అనేది చూపిస్తుంది. ఓకే ఓకే టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ S2 18 మిడిల్ బెర్త్, కన్ఫర్మ్ S2 19 అప్పర్ బెర్త్ అనేది వచ్చింది. స్క్రీన్ షాట్స్ పెట్టుకోండి. అమౌంట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఎంత కట్ అయిందని కూడా డీటెయిల్స్ చూసుకోవచ్చు. స్క్రీన్ అనేది పైకి స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా ఇన్ఫర్మేషన్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మరి ఇంకా ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.